ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మా వారికి ఉప్మా ఇష్టం ఉండదని ఎన్నోసార్లు చెప్పాను కదా. అయితే నేను ఎప్పుడైనా చిట్టీల్లో ఉప్మా రవ్వ రాశాను అనుకోండి, సరుకులు తెచ్చేటప్పుడు అస్సలు తీసుకురారండి. ఉప్మా రవ్వ కొట్టేస్తారనమాట. ఎందుకంటే ఇంటికి తెస్తే నేను యాడ్ చేసి పెడతాను టిఫిన్ కింద అని అస్సలు తేరు. కానీ నాకైతే ఉప్మా ఇష్టం. మా నాన్న చేత తెప్పించి దాచిపెట్టుకొని ఎప్పుడన్నా నాకు తినాలనిపించినప్పుడు తింటారండి. ఇప్పుడు ఆయన గారికి తెలియకోకుండా తెప్పించిన ఉప్మా రవ్వే ఉపయోగపడిందండి. ఏంటంటే మన తోట పక్కన తోట వాళ్ళు చాలా దూరం అండి, వైజాగ్ అవతల ఉంటారు. ఎప్పుడో ఒకసారి వస్తారు భార్యాభర్తలు ఇద్దరు. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ బయట ఫుడ్ తినడం ఇష్టం లేక టిఫిన్ అయినా భోజనం అయినా బాక్స్ కట్టుకొచ్చుకుంటారనమాట. ఇక ఎప్పుడు వచ్చినా మా వారికి ఫోన్ చేస్తారు, అందరు కలిసి తోట అంతా తిరిగి వస్తారు. అయితే ఈరోజు వచ్చారు కానీ క్యారేజీ కట్టుకోలేదంట అండి. తోటంతా తిరుక్కుంటూ ఆయాసపడుతుంటే ఏంటంటూ ఆయాసపడుతున్నారంటే ఈరోజు క్యారేజీ తెచ్చుకోలేదు రెడ్డి గారు అన్నారట. ఎమ్మంటే మా వారు నాకు ఫోన్ చేసి 5 నిమిషాల్లో ఏదో ఒకటి టిఫిన్ రెడీ చేయి అన్నారు. 5 నిమిషాల్లో టిఫిన్ అంటే ఇక ఈ ఉప్మానే కదండి. అయితే ఉప్మా చేశాను కానీ ఏమనుకుంటారో అనుకున్నా. ఎక్కువగా ఆకలేసింది అనుకుంటా. మంచిగా తిన్నారండి, నాకు సంతోషం అనిపించింది. మరి మీరేమంటారో చెప్పండి.